మిత్రోకిన్ ఆర్కైవ్స్ దాంట్లో ఇందిరాగాంధీ క్యాబినెట్లో ముగ్గురు మంత్రులు దే ఆర్ ఆన్ ద పేరోల్స్ ఆఫ్ కేజీబీ. మిత్రోకిన్ ఆర్కైవ్స్లో దాని డీటెయిల్స్ ఇచ్చున్నారు. ఎందుకు మన సోనియా గాంధీ కూడా షీ ఈజ్ దన్ పేరోల్స్. కానీ ఇంత తెలిసి ఇక్కడున్న ప్రజలు వాళ్ళని ఎట్లా ఇది చేస్తున్నారు అంటే వీళ్ళు తెలియక చేస్తున్నారా, లేకపోతే వీళ్ళకు పూర్తిగా విషయం అర్థం కావడం లేదా? మనకు మన దేశంలో ఉన్నటువంటి ఒక సంస్కృతి ఏంటంటే, ఇది వందల సంవత్సరాలుగా వేల సంవత్సరాలుగా ఉన్నటువంటి ఒక సంస్కృతి ఏంటంటే, మొట్టమొదటిది భారతం అన్నది ఎప్పుడు కూడా దేశం కాదు. మన సంకల్పం కూడా భారతవర్షే భారతఖండే అంటాము, భారతదేశే అనం మనం. భారతదేశం అనేది ఎప్పుడూ లేదు. ఇక్కడ ఎన్నో మహాజనపదాలు ఉండేవి, గణరాజ్యాలు ఉండేవి, ఉపగణరాజ్యాలు ఉండేవి. తర్వాత ప్రిన్స్లీ స్టేట్స్ వచ్చినాయి. ఈవెన్ బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ చేస్తున్నప్పుడు కూడా 560 ప్రిన్స్లీ స్టేట్స్ ఉండేవి. దాంట్లో 33, దాంట్లో ఒక 40 దాకా మనకు పాకిస్తాన్లో విలీనమైనవి, మిగతా 525 ఏమో మన దేశంలో విలీనమైనవి. కాబట్టి ఎప్పుడు కూడాను ఒక లీగల్ ఎంటిటీగా లేదు మనం. కాబట్టి మనలో ఎటువంటి సంస్కృతి తయారైందంటే, రాజభక్తి ఉన్నది, దేశభక్తి లేదు. ఇది అర్థం చేసుకోవాలి మనం. అది ఇప్పుడు డెమోక్రసీ వచ్చిన తర్వాత దాని యొక్క పరిభాష మారింది. రాజు ఎవడైతే వాడికి ఒత్తాస పలుకుతాడు, మంచివాడా చెడ్డవాడా నాకు దాని సంబంధం లేదు. అతి క్రూరుడైన రాజభక్తి, రాజు కోసం ప్రాణాలు అర్పిస్తాం. కాబట్టి ఇప్పుడు రాజు సోనియా గాంధీ రాజు కాదు కదా సార్, అంటే అదే పరిభాష ఇప్పుడు చూడాలి. వాళ్ళ పార్టీకి సంబంధించి అతను రాజు, రాహుల్ గాంధీ రాజు, సోనియా గాంధీ రాణి. కాబట్టి వాళ్ళకు ఒత్తాస పలుకుతారు. అలాగే బీజేపీలో కూడా, బీజేపీ మోదీ గారు. మనం ఏంటంటే ఎవరైనా కానీ కూడా మన సనాతన ధర్మానికి సంబంధించి, దేశానికి సంబంధించి వాళ్ళు ఏం బాగు చేశారా, మంచి చేశారా, చెడు చేశారా అన్న ఒక త్రాజులోనే మనం చూడాలి. ఈవెన్ మోదీ గారు ఏమైనా తప్పు చేయడమో, ఏదైనా చేయవలసింది చేయకపోవడమో చేస్తే ఆయనను కూడా మనం ప్రశ్నించగలిగినటువంటి పరిస్థితి మనకు ఉండాలి. అన్ని 100% ఆయన కరెక్ట్ చేస్తారని ఎవరు చెప్పలేరు. ఆయన కూడా కొన్ని తప్పిదాలు చేసి ఉండదు సార్, హ్యూమన్ సార్. కరెక్ట్, ఆయన ఒప్పుకున్నారు కూడా, నేను అన్ని కరెక్ట్ చేస్తానని నేనే ఒప్పుకోవట్లేదు, నాకు కూడా తప్పిదాలు జరగచ్చు, మీరు చెప్పండి అని అన్నారు ఆయన. కానీ దేశ సార్ ఒకటి సార్, ఇంటెన్షన్ సార్. కరెక్ట్, ఇప్పుడు దట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఇప్పుడు నెహ్రూ ఇంటెన్షను, మోడీ ఇంటెన్షన్, ఈ రెండింటిని తీసుకుంటే తప్పులు ఎక్కువ ఎవరు చేశారు, తప్పులు తక్కువ ఎవరు చేశారు? ఒకవేళ తప్పులు ఎక్కువ చేసినా ఇఫ్ ఇంటెన్షన్ ఈజ్ గుడ్. కరెక్ట్. అంటే మనకు దేశభక్తి అది అన్నది మనం గీటురాయిగా తీసుకుని దేశం కోసం చేసిన దాంట్లో కొన్ని తప్పిదాలు ఉండవచ్చు, లేదా కొన్ని అప్పుడు ఉన్నటువంటి దేశకాల పరిస్థితుల ఆధారంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవచ్చాను. కానీ దేశానికి విఘాతం కలిగించి దేశ గౌరవాన్ని కించపరిచే దిశగా ప్రయత్నం చేస్తున్న వాళ్ళకు కూడా ఈరోజు ఈ రాజభక్తి అన్నటువంటి ఒక మనకు ఉన్నటువంటి జాడ్యంతో వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా వాళ్ళు వెనకేసుకొస్తారు. ఈరోజు యథా రాజా తదా ప్రజ, వాళ్ళ కాంగ్రెస్ నేతృత్వం ఏం చెప్తోందో మిగతా కాంగ్రెస్ లీడర్స్ అదే మాట్లాడుతున్నారు. ఫర్ ఇన్స్టెన్స్ మనకు సర్జికల్ స్ట్రైక్స్కి మనం చేస్తే ప్రూఫ్ చూపించమంటున్నారు. అవును కదా, వాళ్ళు జరిగిందిరా బాబా అని వాళ్ళు పార్లమెంట్లో చెప్పినా కానీ మనోళ్ళు ప్రూఫ్లు చూపించమని అడిగేటటువంటి దౌర్భాగ్యపు. కరెక్ట్. ఎందుకు? ఆ నేతృత్వం అలా ప్రవర్తిస్తోంది కాబట్టి. వీళ్ళల్లో దేశభక్తి ఉంది, కానీ ఈ రాజభక్తి వల్ల వీళ్ళు ఆ దేశభక్తిని అణిచేశారు అని మోదీ గారు రికగ్నైజ్ చేశారు. అందుకనే ఈసారి 7 డెలిగేషన్స్ ఏవైతే వెళ్ళినాయో దాంట్లో ఈ నేతృత్వం అందరూ కూడాను, అంటే మోదీకి వ్యతిరేకంగా ఉన్న ఆపోజిషన్ లీడర్స్ అందరూ కూడాను, ఎవ్వరు కూడాను బయటకు వెళ్ళినప్పుడు పొల్లెత్తు మాట కూడా దేశానికి వ్యతిరేకంగా, మన ఆ సైన్యానికి వ్యతిరేకంగా, ఈవెన్ మోదీ గారికి వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడలేదు. దట్స్ గ్రేట్, దట్స్ రైట్. శశి తరూర్ తీసుకుందాం, మనం సల్మాన్ ఖుర్షీద్ తీసుకుందాము, ఆనంద్ శర్మ తీసుకుందాము, మనీష్ తివారీ తీసుకుందాము కాంగ్రెస్ నుంచి, కనిమొళి తీసుకుందాము, అలాగే మనకు సుప్రియా సూలే, తర్వాత ఈవెన్ మన అసదుద్దీన్ ఓవైసీ, వీళ్ళందరూ కూడాను దేశం యొక్క గౌరవాన్ని నిలబడుతూనే దాని గురించే మాట్లాడారు అందరూ. అంటే వాళ్ళలో ఉంది, కానీ వాళ్ళ పాలిటిక్స్, వాళ్ళ నేతృత్వం ఆధారంగా వాళ్ళు కొన్ని ఇటువంటివి చేస్తున్నారు. అందుకనే సల్మాన్ ఖుర్షీద్ని అడిగినప్పుడు ఏం దేశభక్తి ఉండడం అనేది పెద్ద నేరమా ప్రశ్నించాడు. కరెక్ట్. అంటే వాళ్ళ నేతృత్వం అంటోంది, మీరు వెళ్ళి మోదీని సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు కాబట్టి పార్టీకి విరుద్ధంగా మీరు మాట్లాడుతున్నారు అన్నటువంటి ఒక ప్రెషర్ వాళ్ళ మీద తీసుకొచ్చారు.
అంటే పార్టీకి అతీతంగా దేశం చూడాలి అని వాళ్ళలోనే చాలామంది మాట్లాడడం మనం చూస్తున్నాం. సార్ ఇప్పుడు ఒకటి స్వతంత్ర పోరాటంలో పోరాడినప్పుడు దేశభక్తి లేకుండా పోరాడి ఉండరు కదా. ఆ తర్వాత వాటి ఇవే కదా. కాకపోతే ఏంటంటే మధ్యలో ఇన్ఫిల్ట్రేషన్స్ ఎక్కువైపోయి కుక్కమూతి పిందెలు పుట్టినాయి. కానీ సార్ ఇప్పుడు ఈ ఆపరేషన్ సింధూర్ కానీ నిజంగా నాకు ఈ ఆపరేషన్ సింధూర్ని గురించి స్టడీ చేస్తే సార్ ఎంత అద్భుతమైన ప్లానింగ్ సార్. ఫస్ట్ నీళ్ళని ఆపేశారు, తర్వాత వాళ్ళకు వచ్చేటటువంటి సరుకులు సముద్ర మార్గంలో రాకుండా అక్కడ ఫ్లీట్స్ని పెట్టారు అండ్ మన సప్లై చైన్ని కట్ చేశారు. అటు ఆఫ్ఘనిస్తాను, ఇటు బలూచిస్తాను, అన్ని వైపుల నుంచి ఒక అష్టదిగ్బంధనం అంటారు చూడండి, అట్లా దాన్ని నిజంగా చాలా అద్భుతమైన ప్లానింగ్ సార్. ఎక్కడ కొట్టాలో ఇప్పుడు కిరాణా హిల్స్ కానివ్వండి, వాళ్ళ అది కిరాణా హిల్స్ చాలా ప్రెసిసివ్ సార్. అంటే మనం దీనిలో కొన్ని విషయాలు కానీ అది క్లెయిమ్ చేయడం లేదు సార్ మన వాళ్ళు. అది నాకు దానికి కూడా కారణాలు ఉన్నాయండి. మొట్టమొదటిది ఏంటంటే మనం పాకిస్తాన్ని కొట్టలేదు, ఈ విషయం అర్థం చేసుకోవాలి. పెహల్గాంలో కూడా పాకిస్తాన్ మన మీద దాడి చేయలేదు, ఇది కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే పాకిస్తాన్ మింగమెతుకులు లేవు, వాళ్ళ ఎంత దరిద్రమైన పరిస్థితుల్లో ఉన్నారో మనకు తెలుసు. ఎప్పుడు మళ్ళీ ఫట్ ఆఫ్ గ్రే లిస్ట్లోకి వెళ్తారో తెలియదు, ఎప్పుడు వాళ్ళకి ఏ పరిస్థితి వస్తుందో తెలియదు. మొత్తం సైన్యం బలూచిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బార్డర్లో కూర్చొన్నారు వాళ్ళు. ఇన్ఫాక్ట్ వాళ్ళ శాంతిగా ఉన్నట్టు బార్డర్ ఏంటంటే భారతదేశం మీద ఉన్న బార్డరే. 2021 నుంచి 2025 దాకా శాంతిగా ఉన్నటువంటి బార్డర్ ఏదైనా ఉందంటే పాకిస్తాన్లో భారత సరిహద్దు చాలా పీస్ఫుల్గా ఉంది వాళ్ళది. కాబట్టి వాళ్ళు అదే పనిగా పెహల్గాంలో చేయవలసిన ఆవశ్యకత వాళ్ళకి లేదు. అంటే దాని అర్థం ఏంటి, అది చేయించింది ఎవరో శక్తి ఉన్నారు. కాబట్టి మనం కొట్టింది కూడా వాళ్ళని కొట్టాం. మనం ఈరోజు 81% పాకిస్తాన్ టెక్నాలజీ చైనీస్ టెక్నాలజీ, దాన్ని కొట్టాం మనం. చైనీస్ వాళ్ళ రడార్ సిస్టమ్ని, యాంటీ ఎయిర్క్రాఫ్ట్ సిస్టమ్ని కొట్టాం మనం. చైనీస్ JF-17 JF-10C వాళ్ళ ఎయిర్క్రాఫ్ట్స్ని కొట్టాం. తర్వాత వాళ్ళ మిజైల్స్ ఏవైతే మిజైల్స్ ఉన్నాయో PL-15 ఏమీ చేయకుండా పడిపోయింది. సో అటువంటి వాళ్ళ మొత్తం వాళ్ళని ఎక్స్పోజ్ చేసాం, చైనాని ఎక్స్పోజ్ చేసాం. PL-15E అన్నది అదేంటంటే ఎయిర్ టు ఎయిర్ బియాండ్ విజువల్ రేంజ్ మిసైల్. అది వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు 200 కిలోమీటర్లు పైబడి కొట్టగలమని. మన దగ్గర ఉన్నది అమెరికా ఇచ్చినవి ఇవన్నీ కూడా. అమెరికా ఇచ్చింది 70 నుంచి 90 కిలోమీటర్ దాకా కొట్టగలదు వాళ్ళకి. పాకిస్తాన్ దగ్గర ఉన్నది F-16లో పెట్టి కొట్టగలిగింది. మన దగ్గర ఉన్నటువంటి ఆకాష్ కూడా 90 నుంచి 110 కిలోమీటర్ల దాకా కొట్టగలదు. ఆకాష్ 2 వర్షన్ రాబోతున్నది, అది వచ్చేసి మనకు బహుశా 140-150 దాకా కొట్టేటువంటి అవకాశం ఉంది. కానీ ఈ PL-15 200 కిలోమీటర్ల దాకా కొట్టగలమని క్లెయిమ్ చేస్తోంది చైనా. కాబట్టి అటువంటి వీటిని కూడా మనం ఎక్స్పోజ్ చేసాం, కంప్లీట్గా సర్వనాశనం చేసాం. కాబట్టి పాకిస్తాన్ని వాడుకుని ఏ శక్తులైతే మన మీద ఈ చర్య చేశారో వాళ్ళకు కూడా మెసేజ్ పంపించాం మనం. కిరాణా హిల్స్ అన్నది కూడా ఇది మనం అనౌన్స్ చేశామంటే కనుక న్యూక్లియర్ యుద్ధం చేయొచ్చు వాళ్ళు. ఎందుకంటే మనకు వాళ్ళకున్న ఒప్పందం ఏంటంటే ప్రతి January 1కి ఇద్దరు కూడా ఎక్స్చేంజ్ చేసుకోవాలి, వాళ్ళ న్యూక్లియర్ ఇన్స్టాలేషన్ ఎక్స్చేంజ్ చేసుకోవాలి. వాటి మీద దాడి చేయడానికి వీల్లేదు. కాబట్టి మనం మేము దాడి చేశాము మీ న్యూక్లియర్ ఇన్స్టాలేషన్ మీద అని చెబితే వాళ్ళు మన మీద న్యూక్లియర్ అటాక్ చేస్తే ప్రపంచం వాళ్ళని సమర్థిస్తుంది. అందుకని మనం ఏం చెప్పలేదు, కొట్టాల్సింది కొట్టాం.